తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది తెలంగాణలో ఉన్నటువంటి సకల సామాజిక వర్గాలకు సమన్యాయాన్ని సాధించుకోవడం కోసం తెలంగాణలో ప్రధానంగా యువకులు, అది ఎస్సీ యూత్ కావచ్చు, ఎస్టీ యూత్ కావచ్చు, బీసీ యూత్ కావచ్చు, మైనారిటీ యూత్ కావచ్చు, ఎడ్యుకేటెడ్ యూత్ ఏదైతే సోషల్ ఫోర్సెస్ ఇక్కడ ఖాళీగా ఉన్నాయో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు నిధులు నియామకాలు వస్తాయనేటటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అందులో ఉద్యమంలో ఉద్యోగులు అన్ని వర్గాల పాత్ర ఉన్నా అందరికంటే ప్రధానంగా యూత్ పాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అన్ని వర్గాల నుంచి వచ్చి యూత్ ప్రాతినిధ్యం వహించింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డటువంటి పరిస్థితి ఆ వర్గాలకు సంబంధించినటువంటి. ఎందుకంటే దాదాపు 12,99,000 ఉద్యోగాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే విభజన తర్వాత జనాభా ప్రకారం 42% వచ్చినా కానీ 5.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడ్డాం. అందులో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయని చెప్పి ఆ రోజు అనుకున్నాం. ఆ లెక్కన వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి మాటను తెలంగాణ ఉద్యమంలో మేము చెప్పినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడ్డటువంటి ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టినట్టుగా ఉద్యోగాల సాధనలో కానీ, ఆంధ్ర రేషియో ప్రకారం తెచ్చుకోవడంలో కానీ, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను క్లియర్ చేసుకోవడం కానీ, ఖాళీలను భర్తీ చేయడంలో కానీ ఎటువంటి శ్రద్ధ చూపకపోవడంతో ఈ రోజు వరకు కూడా 2 రాష్ట్రాల మధ్యన ఉద్యోగులకు సంబంధించినటువంటి పంచాయతీ కొనసాగుతున్నటువంటి దుస్థితి ఉన్నది. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అందుకనే ఇవాళ నిరుద్యోగులకు ఒక భరోసాను కల్పించేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదలుపెట్టినాం. ఇప్పటికే 56,000 ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఖాళీని ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఒక మాట చెప్పింది, నాకైతే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఏమన్నాడంటే, ఈ టెంపరీ బేసిస్ ఉద్యోగులను మీరు ఎంకరేజ్ చేయకండి, ప్రభుత్వం శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉంటాయో అన్నింటినీ మనం పోయే లోపే పూర్తిగా భర్తీ చేయబోతున్నాం, ఇంకా రిక్వైర్మెంట్ బట్టి కొత్త ఉద్యోగాల కల్పనకు కూడా మనం సిద్ధపడబోతున్నాం అనేటటువంటి మాటని చెప్పారు. అది ప్రభుత్వ రంగంలో చేస్తున్నాం, ప్రైవేట్ రంగానికి సంబంధించిన దాంట్లో కూడా చేయాలనేటటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రంలో యువత అగ్రభాగాన్ని నిలబడి పోరాటం చేసిందో వాళ్లకు ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించేటటువంటి బాధ్యతను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక పెద్ద మార్పు ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో, ఈ 5 సంవత్సరాలతో పాటు నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పాలన ఇక్కడ ఉండబోతుంది. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి యువకులందరూ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితానికి ఏర్పడేటటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నది. అదేవిధంగా సామాజిక వర్గాల వారీగా కూడా పూర్తి స్థాయిలో అంతరాలను తొలగించేటటువంటి బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం. నిర్దేశించిన పథకాలు ఏ విధంగా మెయిన్ స్ట్రీమ్ లో తీసుకుంటాం, వాళ్ళ డెవలప్మెంట్ కి మీ యొక్క సంస్థ ఏ విధంగా తోడ్పడబోతుంది? ఓకే, మంచి ప్రశ్న. నేను ట్రైకార్ చైర్మన్గా ఉన్నటువంటి విషయం మాకు తెలుసు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ట్రైబల్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 17,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హయ్యెస్ట్ బడ్జెట్ను తెలంగాణ గిరిజనుల కోసం కేటాయించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మాకు జనరల్గా 360 కోట్ల రూపాయలు మాకు బడ్జెట్ కేటాయించింది. కానీ అదనంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి 1000 కోట్లు అదనంగా కేటాయిస్తామనేటటువంటి మాటను లాస్ట్ మంతే రివ్యూ మీటింగ్ పెట్టుకుని డిప్యూటీ సీఎం గారు ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. 1360 కోట్లకు సంబంధించినటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయమన్నారు. దాన్ని తయారు చేసి అప్రూవల్ కోసం పంపించినాం. ఎందుకు ఈ మాటను చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, పెద్దలు చెప్పినట్టు ఇప్పటిదాకా పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయినటువంటి వర్గం గిరిజనులు. తెలంగాణ ఉద్యమంలో గిరిజన విద్యార్థులు యువకుల పాత్ర అగ్రభాగాన ఉన్నది. చాలామంది సాక్రిఫైస్ చేశారు తెలంగాణ రాష్ట్రం కోసం. దానికి ప్రధానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 6% రిజర్వేషన్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాది 10% జనాభా దాటుతుంది. 10 నుంచి 11, 12% రిజర్వేషన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక మేజర్ ఈవెంట్ కూడా గిరిజనులను ప్రభావితం చేసినటువంటి పరిస్థితి. కేసీఆర్ గారు కూడా ఉద్యమ సమయంలో 12% రిజర్వేషన్లు ఏర్పడిన వెంటనే మొదటి జీవో మీదనే సంతకం పెడతా అన్నాడు ఆయన. కానీ పోయే ముందు దాన్ని పెంచిండు, కానీ మొదటి జీవో మీద పెట్టలేదు, ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. అది నష్టం చేసి. కానీ మేము మాత్రం ఇప్పుడు దాదాపు 16,000 ప్రిమిటివ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ 16,000 కుటుంబాలు ఉన్నాయి. సాచురేషన్ లెవెల్లో ఒకటే సంవత్సరంలో ఈ 16,000 కుటుంబాలకు లోన్లు ఇవ్వాలనేటటువంటి దిశానిర్దేశం ఇలా ప్రభుత్వం చేసింది. మాకు కార్పొరేషన్ నుంచి 16,000 కుటుంబాలకు ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా 100% ప్రతి కుటుంబానికి ఒక లోన్ను మీరు కేటాయించాలనేటటువంటి మాటను చెప్పారు ముఖ్యమంత్రి గారు. కానీ డిప్యూటీ సీఎం గారు ఆదేశాలను మేము తూచా తప్పకుండా పాటించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఒక్క సంవత్సరంలోనే 1,00,000 కుటుంబాలకు ఇవాళ లోన్లు ఇచ్చేటటువంటి లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేయడం అనేటటువంటిది మా బాధ్యత. అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు చదువుకున్నటువంటి వాళ్ళకు,
కానీ వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఏ బిజినెస్లు పెట్టుకోవాలో నేర్పించి కొన్ని సంస్థలతో ఇప్పటికే టైఅప్ పెట్టుకున్నాం. భవిష్యత్తులో వాళ్ళు 2 సంవత్సరాలు వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలో వచ్చేటటువంటి ఒడిదొడుకులను అధిగమించి వ్యాపారంలో సస్టైనబిలిటీని ఎట్లా నేర్చుకోవాలనేటటువంటి దాన్ని కూడా మానిటర్ చేయ పనిని కార్పొరేషన్ చేసుకునేటటువంటి పద్ధతులు ఇవాళ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటిదాకా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి వినూత్నమైనటువంటి విధానాన్ని తీసుకురాలేదు. గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు కన్సిస్టెంట్గా మాకు గైడ్ చేయడం వల్ల, ముఖ్యమంత్రి గారు మాకు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారు, ఇప్పుడు మాకు వేరే మంత్రి లేరు కాబట్టి ఆయన కన్సిస్టెంట్గా మాకు డైరెక్షన్ ఇవ్వడం వల్ల ప్రతి కుటుంబం, ఎందుకంటే గిరిజనులు జనరల్గా వ్యాపారవేత్తలు కాదు, వ్యాపారం చేసి వచ్చినటువంటి కమ్యూనిటీ కాదు, వ్యాపారాలు చేసేటటువంటి క్రమంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు లేవు కాబట్టి వాళ్ళకి స్పెషల్ ఫోకస్, స్పెషల్ ట్రైనింగ్ అవసరం అనేటటువంటిది ఆయన భావన. దాని ప్రకారమే మేము ట్రైనింగ్ ఇవ్వడం, లోన్ ఇవ్వడం, తర్వాత పెట్టించిన తర్వాత మానిటర్ చేయడం, మానిటర్ చేసి సస్టైన్ అయ్యేటట్టు చేయడం, ఇదంతా కూడా కంటిన్యూస్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే గిరిజనులు ఎట్లయితే చేస్తున్నామో మిగతా అన్ని వర్గాలను కూడా, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి వర్గాలను కూడా ఆ కంక్లూజన్కు తీసుకురావాలి, ఆ స్థాయికి డెవలప్ చేయాలి. అందుకని ఇవాళ యువత ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒకవైపు, రెండోది రాజకీయంగా విమర్శనం చేసేటటువంటి వాళ్ళ ట్రాప్లో పడకుండా తనకున్నటువంటి కెపాబిలిటీస్ ఏంటి, కెపాసిటీస్ ఏంటి, తాను ఏ రంగంలో నైపుణ్యాన్ని సాధించి సస్టైనబుల్గా తను పని చేసుకోగలను, తన కాళ్ళ మీద నిలబడేటటువంటి పని ఎట్లా చేసుకోగలను అనేటటువంటి వైపు ఆలోచించుకుంటూనే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్, ఒకవైపు ఉద్యోగాల కల్పన, అది ప్రైవేట్ రంగంలో కావచ్చు, ప్రభుత్వ రంగంలో కావచ్చు, రెండోది ఉపాధి కల్పన. ఈ ఉపాధి కల్పనలో సంబంధించినటువంటి అంశాల్లో తనకున్నటువంటి నైపుణ్యం ప్రకారం కూడా మాకు ఈ లోన్ కావాలి, లేకుంటే మేము ఈ పని చేయగలం అనేటటువంటిది వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి పథకాలను కూడా డిజైన్ చేయడానికి కార్పొరేషన్స్ అన్ని కూడా సిద్ధంగా ఉండాలనేటటువంటి డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మా దగ్గర ఉండే జనరల్గా 200-300 స్కీమ్సే కాకుండా ప్రభుత్వం, ప్రజలు తనకు అవసరాలు, మార్కెట్లో మారుతున్నటువంటి అవసరాలు, రోజు రోజుకు వస్తున్నటువంటి కొత్త విధానాలు, దాంట్లో ఉపాధి దొరికేటటువంటి అవకాశాలు, ఆ ఉపాధి దొరికేటటువంటి అవకాశాల్లో ప్రభుత్వ సహకారం ఉన్నటువంటి అంశాలు, ప్రభుత్వం నుంచి సబ్సిడీ అవసరమైనటువంటి అంశాలు, బ్యాంకుల నుంచి గ్యారంటీ అవసరం ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలతో కోఆర్డినేట్ చేసుకునేటటువంటి స్కీమ్స్, ఇవన్నిటి మీద కూడా యువత తన దగ్గర ఉంటే తీసుకోవడం, లేకుంటే మా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకోవడం, దాంట్లో ఫోకస్ చేయడం అనేటటువంటిది అవసరం. రెండోది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే ప్రతి కుటుంబం గౌరవంగా బతికేటటువంటి వాతావరణాన్ని తెచ్చుకోవడం. అది చేయకుండా మిగతా వైపు డైవర్ట్ చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసే బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ లాంటి నాయకుల చేతుల్లో పడి తమ జీవితాన్ని పాడు చేసుకోకూడదు అనేటటువంటి మాటలు నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. మతాల పేరు మీద, కులాల పేరు మీద వైరుధ్యాలు సృష్టించి ఆ వైరుధ్యాల ద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనేటటువంటి వాళ్ళ ట్రాప్లో యువత ప్రధానంగా పడకూడదు అనేటటువంటిది, మీ భవిష్యత్తును నాశనం చేసే విధానంలో లోన్ కాకూడదు అనేటటువంటిది ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నమస్కారం. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.